ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించును. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. వినిచుండగా ప్రభా, మారు మనసు దయచేయమని అడుగుచిన ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచిన ప్రభా, వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము వినట ద్వారా మాకు విశ్వాసం కలిగి వాక్యమును అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము రాత్ర యూదా రాసిన పత్రిక చదువుకుని ఉన్నాం కదండి. అందులో 13 వచనాలు చదువుకున్నాం కదా. యూదా రాసిన పత్రిక కొత్త నిబంధనలోనే ఒక చిన్న పత్రిక అది. ఒకటే పత్రిక ఉంటుంది. యూదా ఒకటే ఉంటుంది. యూదా రాసిన పత్రిక అనేది కొత్త నిబంధనలో ఒక చిన్న పత్రిక. ఇది యేసు సహోదరుడు యూదా రాసినట్లుగా చెప్పబడుతున్నది. మరియు విశ్వాసులకు మత భ్రష్టత్వము నుండి కాపాడటానికి, విశ్వాసము కోసము పోరాడటానికి ప్రోత్సహిస్తుంది. యేసుక్రీస్తు సోదరుడు మరియు యాకోబుకు సహోదరుడు అయిన యూదా రాశాడు ఇది. ఇది దేనిని యూదా పత్రిక దేనిని సూచిస్తుందంటే అబద్ధ బోధకులకును మరియు భ్రష్టత్వమును ఎదుర్కొనుట, విశ్వాసం కోసము పోరాడాలనే విశ్వాసులకు హెచ్చరిస్తుంది యూదా పత్రిక. మరియు ఎదుర్కోవటానికి, విశ్వాసం కోసము పోరాడటానికి విశ్వాసులకు, పవిత్రులకు దేవుడు ఒకేసారి అప్పగింపబడ్డాడు. విశ్వాసులకు, పవిత్రులకు ఒకేసారి అప్పగింపబడి ఉన్నాడు. యూదా పత్రికలో ఒకేసారి పట్టబడి ఉన్నాడు. అప్పగింపబడి విశ్వాసుల నిమిత్తము పట్టుదలతో పోరాడమని ప్రోత్సహిస్తుంది ఈ యూదా పత్రిక. అబద్ధ బోధకులు ఎలా ఉంటారనేదే వివరిస్తుంది యూదా పత్రిక. యూదా పత్రిక విశ్వాసుల కోసము, భ్రష్టత్వం కోసము, అబద్ధ బోధకుల కోసము వ్రాయబడి ఉన్నది. ఇది ఎవరి సహోదరుడు రాశాడు? యేసుక్రీస్తును యాకోబు సహోదరుడు యూదా రాసిన పత్రిక ఇది కొత్త నిబంధనలో ఒకటే పత్రిక ఉంటుంది. అది 1 నుంచి 22 అధ్యాయాలు ఉంటాయి. మనం రాత్రి 13 అధ్యాయాలు చదువుకున్నాం. 14 నుంచి 22 వరకు ఈరోజు చదువుకుందాం. ఆదాము మొదలుకుని 7వవాడైన హానోకు కూడా వీరు గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ఎలా వచ్చిన? ఆదాము మొదలుకుని నావోహు గురించి ప్రవచింపబడినట్లనే ఉన్నది. ఇట్లా అనేను, ఇదిగో అందరికీ కూడా తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసినారు. భక్తిహీనుల క్రియలను గూర్చి, భక్తిహీనులైన పాపమును తనకు విరోధముగా చేయబడిన వారందరిని గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుంది. భక్తిహీనులైన పాపమును తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి కూడా వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చాను. పరివారంతో వచ్చి ఉన్నాడు. ఎలాగ వచ్చి ఉన్నాడు? పరిశుద్ధులతోనూ పరివారంతోనూ వచ్చి తీర్పు తీర్చుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. తీర్పు ప్రతి ఒక్కరికి, భక్తిహీనులకి ఉంది, పాపులకు ఉన్నది, కఠినమైన వారికి ఉన్నది, విరోధులకు కూడా ఉన్నది తీర్పు. ఆయన ఎలా తీరుస్తున్నాడు? ప్రభు తన వేవేల దూతలతో పరివారంతో తీరుస్తున్నాడు. వారు తమ దురాలోచన చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులను కొనియాడబడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించిన వారు ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఎలా ఉన్నారు? దురాలోచనలు చొప్పున అనేక మంది మన చుడిదిరిగా ఉంటారు. కానీ వారందరూ ఏం చేస్తూ ఉంటారు? అనేకమైన దురాలోచనలు, దురమాటలు మాట్లాడుతూ ఉంటారు. లాభ నిమిత్తము మనుషులను కొనియాడుచుంటారు. ఒకవేళ నీతోటి ఏదైనా లాభం ఉన్నదనుకో, నీతోటి ఏదైనా అవసరం ఉన్నదనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి చాలా తీపిగా, తేనె కంటే మధురముగా మాట్లాడతారు. అదే నీ అవసరం తీరిపోయిందనుకో, ఏం చేస్తారు? తేనె కాదు కదా, విషము కంటే ఘోరముగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అవసరమో అలా మాట్లాడిస్తుంది. అవసరం తీరిపోయిన తర్వాత ఇలా మాట్లాడతారు మనుషులు. వారి మాటలకు మనము జాగ్రత్త పడి ఉండాలని అంటున్నాడు. మనుషులు కొనియాడుచున్నారు, సనుగుకుంటారు, కానీ తమ గూర్చి నిందించు వారు ఉన్నారు. నిజమే కదండి. మనము చాలామంది ఉంటారు, మన కూడా చాలామంది ఉంటూ ఉంటేనే మన వెనకాలే మనకి గోతులు తవ్వుతూ ఉంటారు. మన వెనకాలే వాళ్ళు నిందలు వేస్తూ ఉంటారు. మనతోటి ఉంటారు, మన సహోదరులు కానీ, బయట వారు కానీ, ఇంట్లో వారు కానీ, ప్రతి ఒక్కరూ కూడా మనతోటి ఉంటారు.
ఉంటారు. కానీ ఏదన్నా జరిగేసరికి ఇది పెద్దలు అంటూ ఉంటారు కదా! ఏదైనా జరిగితేనే ఎవరి మనస్తత్వాలు ఎలాంటివని బయటకు వస్తూ ఉంటాయని. నిజంగానే చాలామంది జీవితాలలో కూడా జరిగే ఉంటాయి. ఏదన్నా వచ్చినప్పుడే నిజంగా ఎవరి మనస్తత్వం ఏంటది, ఎవరు ఎలాంటి వారనేది కూడా తెలియపరుస్తూ ఉంటది. అలాంటి డంబమైన మాటలు పలికే వారికి మనము దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండమన్నాడు దేవుడు. దుష్టులెవరు? మనలోనే ఉంటారు. ఎక్కడి నుంచో రారు. మనలో నుంచే వస్తూ ఉంటారు. అలాంటి డంబము మాటలు మాట్లాడే మనుషులకు దూరముగా ఉండమని అన్నాడు. అయితే ప్రియులారా, 17వ అధ్యాయం చూద్దాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిహాసకులు పరిహాసకులుందురు. మన ప్రభువైన యేసుక్రీస్తు అపవస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునుడు. ఏమంటున్నాడు? అంత్యకాలమందు అనేకమైన భక్తిహీనమైన వారు దురాలోచన చొప్పున నడుచుకుని పరిహాసకులు వస్తూ ఉంటారు. చాలామంది కూడా పరిహాసం చేస్తూ ఉంటారు. పరిహాసం అంటే ఒకరిని ఎగతాళి చేసి మాట్లాడడం, ఒకరిని హేళన చేసి మాట్లాడటం. చాలామంది కూడా ఈ రోజుల్లో అలాగే బ్రతికేస్తున్నారు. వీళ్ళ మీద వాళ్ళ మీద అబద్ధాలు చాడీలు చెప్పిగిని వీళ్ళని అక్కడ మోస్తూ బతికేస్తున్నారు. ఎదుటి వారిని నిందిస్తూ వారిని హేళన మాటలు మాట్లాడుతుండరు. కానీ నిజంగా చెప్పాలంటే అలాంటి హేళన మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా దేవుడు శిక్ష విధించి ఉన్నాడు. శిక్ష విధిస్తాడు కంపల్సరీ. మనం వదిలేస్తామేమో, కానీ దేవుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరిని కూడా విడిచిపెట్టడం. తగిన సమయం ముందు తగిన శిక్ష విధిస్తూ ఉంటాడు. మనలో న్యాయం అంటే దేవుడు కంపల్సరీ తగిన సమయం ముందు తగిన పరీక్ష పెడుతూ ఉంటాడు. దానిని బట్టి మనము మారతామా లేదా అని దేవుడు కూడా శిక్షిస్తూ ఉంటాడు. సాతాను శిక్షిస్తుందేమో అని అనుకుంటాం. ఒక్కొక్కసారి దేవుడు కూడా శిక్షిస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనల్ని పరీక్ష పెడుతూ కూడా ఉంటాడు దేవుడు. మనమేమనుకుంటాం, సాతాను మీదే మన ఫోకస్ అంతా సాతాను మీదే పెడతాము, కానీ దేవుని మీద మాత్రము మనము పెట్టము. అలాంటినప్పుడు మనము జాగ్రత్త కలిగి డంబమైన మాటలు మాట్లాడకూడదు. అపవస్తుల కాలం నుంచి ఉన్నవేవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపవస్తులు పూర్వమందే మీతో చెప్పబడిన మాటలు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. అపవస్తుల కాలంలో చెప్పిన మాటలు కూడా జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు. ముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు. ముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు అంటున్నాడు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. ఎందులో ఉండాలి? ప్రియులారా, మీరు విశ్వాసము అతి పరిశుద్ధమైన దానిని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలోను ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు నిరాకరము కొరకు కనిపెట్టుకుని ఉండుడు అంటాడు. దేవుని ప్రేమలో నిలిచియుండు కాచుకునుడు అని అంటున్నాడు. దేవుని ప్రేమలో నిలిచి ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని యందు నిలకడ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. మనం దేవుని యందు ప్రార్థన చేస్తే జరగని కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం దేవుని యందు మాత్రమే ప్రార్థన చేయాలి. మనము యేసుక్రీస్తు యందు ప్రార్థన చేస్తే మనకి కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునుడు అన్నాడు. ఎలాగ దేవుని ప్రేమలో కాచుకునుడి అని అన్నాడు. ప్రియులారా, మీరు విశ్వాసము అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కాచుకునుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పించుకొనక దానిని అసహించుకునిచు భయముతో కొందరిని కరుణించుడని అంటున్నాడు. ఎవరిని కరుణించమని అంటున్నాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయు వారందరూ కూడా నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు. దేవుని ప్రేమలో నిలిచి ఉన్న వారిని కూడా ఏమంటున్నాడు? సందేహింపక కనికరము చూపుడి అని అంటున్నాడు. దేవుని ప్రేమలో నిలిచిన వారు కూడా ప్రతి ఒక్కరును కూడా సందేహింపక వారిని కరుణిస్తూ ఉంటారు. ఎవరైనా ఒకవేళ ఒక తప్పు చేశారని వారు క్షమించమని అన్నాడు దేవుడు. క్షమిస్తే మనకు కూడా మన పాపములు కూడా క్షమింపబడతాయని అన్నాడు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మమ్ములను కూడా క్షమించమని అని మనం ప్రార్థన చేయుచున్నామే. ప్రార్థన చేయుచున్నప్పుడే కానీ మన రుణములను క్షమించమంటున్నాము. మన రుణములు ఎలా క్షమింపబడ్డాయో అలాగే మనము కూడా నమ్మి మన తోటి వారి రుణములను కూడా క్షమించాలి కదా. మనము క్షమాపణ కావాలని దేవుని అడుగుతున్నాము. కానీ దేవుని యందు మనము క్షమాపణ పొందుకున్నప్పుడు మన సహోదరుని కూడా
క వారి రుణములను కూడా మనము క్షమించాలి. సందేహింపక కనికరము చూపాలి. అగ్నిలో నుండి లాగినట్టు వారిని రక్షించి శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దాన్ని సహించి భయముతో కొందరిని కరుణించమనన్నాడు. అపవిత్రమైన అపవిత్రమైన ఆత్మను నుండి రక్షించి కొందరిని సందేహింపక రక్షించమని చెప్తున్నాడు. రక్షణ మనం ఎలాగైతే కొనుగొని ఉన్నామో అలాగే మన తోటి వారికి కూడా అందించమని చెప్తున్నాడు. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక ఆమెను. మనం ఏం చేయాలి? త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమను ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుకోమని అన్నాడు. ఎలాగో మనం త్రొట్టిల్లిపోకుండా దేవుడిని కాచి కాపాడమని అడగాలి. తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టుకోమని అడగాలి. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములను పూర్వము ఇప్పుడున్న సర్వయుగములను కలుగును గాక అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం నుండి క్షమించము, దుష్టుడి నుండి శోధన నుండి తప్పించుము అని అన్నాము. అన్నప్పుడు యుగయుగములు కూడా మన సర్వయుగములు కూడా కలుగును గాక అని ఆమెన్ అని అంటున్నాం. మనం ఇవన్నీ కూడా ఎప్పుడు మన ప్రార్థన చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన శోధల నుంచి తప్పించమని, వేదల నుంచి, అబద్ధముల నుంచి తప్పించమని, అగ్నిగుండంలో పడిన వారిని రక్షించుటకు మాకు సహాయం చేయమని ఇవి అన్నీ కూడా దేవునిని అడుగుచూ ఉన్నాము. అడిగినప్పుడు మనం అవన్నీ పొందుచున్నామనే కదా నమ్ముచున్నాము. ఒకవేళ మనం నమ్మట్లేదంటారు, మహిమ ప్రభావమును మనకి ఇమ్మని అడుగుచున్నాము. అలాంటినప్పుడు యోధా కూడా అదే విధంగా వ్రాసి ఉన్నాడు కదా. అబద్ధ బోధకుల గురించి, భ్రష్టత్వం పట్టిన వారి గురించి, విశ్వాసుల కోసమును కూడా వ్రాసి ఉన్నాడు. మన విశ్వాసమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మనము భ్రష్టత్వం నుంచి మన ప్రార్థన మోకరించి ప్రార్థన చేయమన్నాడు. మన రుణస్థులను తప్పించిన ప్రకారమును కూడా మన తోటివారి రుణములను కూడా క్షమింపమన్నాడు. మన పాపములు ఎలా క్షమింపబడాయో మన తోటివారి పాపములను కూడా అలాగే అగ్నిలో పడకుండా రక్షించమని అంటున్నాడు. విశ్వాసులకు చాలామంది అంటూ ఉంటారు, నేను విశ్వాసపరురాలిని, నేను విశ్వాసరా. అది మనం చెప్పుకుంటే కాదు, దేవుడు చెప్పాలి మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది, మనం ఎంతవరకు విశ్వాసంలో ఉంటున్నాము. ఒకవేళ నువ్వు నేను కాదు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది దేవుని దగ్గర. ఈ లోకంలో కాదు మనకు కావాల్సింది, పరలోకంలో కావాలి. దేవుని చిత్త ప్రకారము మనం చేస్తేనే విశ్వాసంలో అనిపించుకుంటాం. మన బైబిల్లో ఉన్న ఆజ్ఞలను పాటిస్తేనే విశ్వాసులకు మాదిరిగా ఉంటాము తప్ప కానీ విశ్వాసులమనే కాదు, మాదిరిగా ఉంటామంతే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రంలో నీకు వందనాలు నాయన. మా శత్రువులు మిత్రువులు దీవించిన ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలుచున్నాను, రైల్లో వెలుచున్నా, హెలికాప్టర్లు, ఆటోల్లో, ట్యాక్సీలో వెలుచున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు చెప్పిన దీవించి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నీ పరిచర్య చేయుచున్న వారిని ప్రభా నేను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యము కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆపరేషన్ అంతట్లో మీరు తోడనడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, అలాంటి వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. కాలు చేయలాగిన పక్షవాతంతో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు ఏడాలో నాయన ప్రభా నీ కృపయు నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనములు చెల్లించుకునిచున్నాను ప్రభా. కృపగల దేవ, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. మహాగణుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా దీవెనలను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా కృపయు సమాధానమును నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇల్లుల కోసం చూస్తున్న వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా పీసీస్కి వెళ్ళిచుండగా ప్రభా, మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభా వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని చాలామంది ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారికి కావాల్సిన వసతులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. అనేక మంది అనేకమైనవి కార్యములు పెట్టుకున్నారు ప్రభా. వారి కార్యములను సఫలము చేయమని అడుగుచున్నాం ప్రభా. విందు చేసుకుంటున్న వారికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ యందు
నిద్రించిన వారు నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. కృపాపాయుడా, శక్తిమంతుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు నాయన ప్రభ. నీకే వందనములు చెల్లించుకునిచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రభ, ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. పరిపాలించుచున్న గవర్నర్ని ప్రభ, ఎమ్మెల్యేని ప్రభ, నాయన ప్రభ, ప్రెసిడెంట్లని ప్రభ, నెంబర్లని ప్రభ, ప్రతి ఒక్క బిడని ప్రభ పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీ సేవలో కొనియాడబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారిని కూడా ప్రభ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్, ఆమేన్. చూచుచున్న వారికి, నీ వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.